టేస్టీ టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ చల్ల చల్లగా కూల్గా తయారు చేసుకొని తినేద్దామా మరి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్లోకి ఏం తిన్నారు మరి? బ్రేక్ఫాస్ట్ నాది కూడా అయిపోయింది. మరి చల్ల చల్లగా ఏమైనా తినాలనుకుంటాం కదా, అలాగే చల్ల చల్లగా మరి కూల్గా తినాలని చాలా మంది ఇష్టపడతాను, నేను కూడా ఇష్టపడతాను. అలాగే చల్ల చల్లగా ఈరోజు చల్ల చల్లగా తిన్నా బాగుంటుంది, అలాగే అప్పటికప్పుడు చేసి తిన్నా కూడా చాలా బాగుంటుంది. బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ సూపర్ టేస్ట్ అండి. ఆ టేస్ట్కి ఎవరైనా పెద్దవాళ్ళేంటి, పిల్లలేంటి ఫిదా అయిపోవాల్సిందే కదా. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మన కిచెన్లోకి. చూడండి ఫ్రెండ్స్, మొదటిగా బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్కి మనకు కావాల్సింది పాలు తీసుకున్నానండి, 1/2 లీటరు. ఏ పాలైనా పర్లేదు, క్రీమ్ మిల్క్ అయినా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు. ఇంకో స్టవ్ వెలిగించుకున్నాను, పెట్టుకున్నాను స్టవ్ మీద. మరి మరిగే వరకు వెయిట్ చేద్దాం. ఇవి పాలు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఈ పక్కన కొన్ని పాలు తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ పాలల్లో కస్టర్డ్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఇలాగా ఎలాంటి ఉండలు లేకుండా కలిపేసుకుందాం జాగ్రత్తగా. ఇదిగోండి, ఎలాంటి ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసుకొని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పాలు పొంగొచ్చేయండి. మనం ఒక 5 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుందాం. ఎందుకంటే కనుక మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి నేను పంచదార వేసుకున్నాను. 5 టేబుల్ స్పూన్స్ కలిపేసుకుందామండి జాగ్రత్తగాను. ఇందులో కరిగేలాగా మంచిగా పంచదార కరిగిందండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా పాలల్లో కస్టర్డ్, ఈ కస్టర్డ్ని కూడా మనం కస్టర్డ్ పౌడర్ని వేసేసుకుందామండి. ఇలాగా వేసేసుకొని ఎలాంటి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా మనం కలుపుకోవాలండి. ఎక్కడన్నా ఆగేమా ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుకుంటానే ఉండాలా, ఇలా కలుపుకుంటానే ఉందాం. కొంచెం చిక్కపడ్డాక కట్టేసుకుందాం. ఇలా చిక్కపడిన చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇందులోనూ మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం మిక్సీ వేసి పెట్టుకున్న యాలకుల పొడి వేసేసుకుందాం. వేసుకొని కలిపేసుకొని ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక చూడండి, మరీ దగ్గరికి అయిపోకూడదు, మరి ఇదిగో చూడండి, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం మళ్ళీ దగ్గరికి అవుతుంది కదా. మనం ఇలాగ ఉండకట్టకుండా లేదా మేగడ రాకుండా పైన ఇలా కలుపుకుంటూ ఉండాలండి చల్లారి వరకును. ఇప్పుడు దించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ స్లైసెస్ మీకు ఎన్ని కావాలితే అన్ని బ్రెడ్స్ని తీసుకుని జాగ్రత్తగా ఇలాగా మీకు ఎన్ని ముక్కలు కావాలితే అన్ని ముక్కలు కట్ చేసుకోండి. నేను ఒక బ్రెడ్ 4 పీసెస్ కట్ చేస్తున్నాను. మీకు ఇంకా చిన్నవి కావాలితే చిన్నవి కూడా కట్ చేసేసుకోండి. ఇంక ఇలాగా మనం కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకోవడమేనండి. ఇలాగా అన్నీ కట్ చేసేసుకుందాం. మనకి ఎన్ని కావాలితే అన్నీ కట్ చేసేసుకొని ఇంతేనండి. కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ వేపుకోవడానికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందామండి, నెయ్యి వేసుకుందామండి. ఆయిల్ ఎలాంటి వాసన లేని ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ వేరుశనగ నూనె అది అయితే కొంచెం వాసన వస్తుంది కదా. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. బ్రెడ్ పీసెస్ వేసేసుకుందామండి. ఒక్కొక్కటి చెప్పిన వేసేసుకొని వేపేసుకుందాం. ఇలా మళ్ళీ ఇలా టర్న్ చేసేసుకుందామండి. ఎక్కువ వేగనవసరం లేదు, అంటే ఫుల్గా నల్ల కలర్ వచ్చే అక్కర్లేదు. ఇలా అన్నీ కూడా టర్న్ చేసేసుకుందాం. ఒకటిని ఇటు సైడ్ కూడా వేగిపోయినాక తీసేసుకుందాం. ఇలా అన్నిటిని వేపేసుకుందామండి మనం బ్రెడ్స్ని. ఒకవేళ ఇంకా మనకి ఆయిల్ కావాలితే కనుక ఇందులో కొంచెం గీ కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకొని వేపేసుకోవడమేనండి. వేగిపోయి తీసేసుకుంటున్నానండి. అటు ఇటు కూడా మంచిగా కలర్ వచ్చేసింది. ఇదిగో చూడండి, తీసేస్తున్నాను. ఇలా అన్నీ తీసేసుకొని ఉన్నాయి కూడా వేయించేసుకుందామండి. ఇదిగో ఇలా తీసేసుకొని
అనిపిస్తుంది కదా. ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి. ఇంకా ఎక్కువ నల్ల కలర్ వచ్చేస్తే బాగోదు కదా, చూడడానికి కూడా బాగోదు. ఉన్నాయన్నీ కూడా ఇలాగే వేయించేసుకుందాం. మరి బ్రెడ్స్ అన్నీ ఇలా వేపేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా బ్రెడ్స్ అన్నిటిని ఒక బౌల్ కానీ మన ఇష్టం ఏమన్నా పాత్ర తీసుకొని ఇలాగా అందులో మనకి ఎన్ని కావాలితే ఎన్ని లేయర్స్ ఇలా సర్దుకోవాలండి. ఇలా సర్దుకొని ఇదిగో ఇలా సర్దుకున్నాం కదా. సర్దుకొని అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఈ కస్టర్డ్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. కూల్ చేసుకున్నాను, కూలింగ్ అయ్యింది. ఇదిగో ఇలాగా ఈ లేయర్స్ మీద ఈ కస్టర్డ్ని ఇలా వేసుకోవాలండి. బ్రెడ్ లేయర్స్ మీద ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇదిగో ఈ బ్రెడ్స్ని మళ్ళీ ఇంకో లేయరు ఇలాగా ఇలా ఒక్కొక్క లేయర్కి వేసుకొని మనం కస్టర్డ్ వేసుకుంటానే ఉండాలండి. ఇలా అంతేనండి. అన్నీ ఇలా పెట్టేసుకొని కస్టర్డ్ మనం చేసుకున్నది వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ కదా. ఇదిగో ఇంతేనండి. ఇప్పుడు మళ్ళీ కింది మీద మనం కస్టర్డ్ వేసి అలాగే ఇంకో లేయర్ కూడా వేసేసుకుందాం. మరి వేసి చూపిస్తాను ఫుల్గాను. ఇలా వేసేసుకున్నాం కదండి మొత్తం కస్టర్డ్ మొత్తం బ్రెడ్స్ మీద ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న జీడిపప్పులు, చిన్న చిన్న బాదం పప్పులు, టూటీ ఫ్రూటీ మీ ఇష్టం అండి. డ్రై నట్స్ ఏం వేసుకున్నా, డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకొని జల్లేసుకొని ఒక్క 1 అవర్ మరి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చల్లగా అయ్యాక అప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి నేను 1 అవర్. ఇదిగోనండి 1 అవర్ పోయాక నేను ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసాను. చల్లగా ఉంది. మరి చూసారా, చాలా ఈజీగా చేసుకున్నాం కదా. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి చల్లగా. ఈ సమ్మర్లో కూల్గా పిల్లలేంటి పెద్దలు కూడా లొట్టలు వేసుకొని తినేస్తాం. చాలా బాగుంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మరి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము, టూటీ ఫ్రూటీ అన్నీ వేసుకున్నాం కదా. మరి బాదము, జీడిపప్పు. మరి టేస్టింగ్ టైం కాబట్టి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది అందరికన్నా ముందే. ఓకేనా ఫ్రెండ్స్. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా. చాలా చూడండి, మరి మంచిగా నానిపోయింది బ్రెడ్. చాలా టేస్టీగా ఉంటుంది. మరి పిల్లలు అయితే అసలు వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటుంది. ఇదిగోండి తినేస్తాను మరి. అబ్బా, మాటలు లేవండి, మాట్లాడుకోలేవు, అంత అద్భుతంగా ఉంది. మరి మీరు కూడా ఈరోజు ట్రై చేసేయండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తారు. వరకు బాయ్ ఫ్రెండ్స్.